ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాల్లో పూర్తి పూజా విధానం ఏమిటో, వ్రత కథ ఏమిటో, 5 గురువారాలు 5 నైవేద్యాలు ఏమిటో, పూజాపీఠం ఎప్పుడు కదపాలో, ఉద్వాసన ఎప్పుడు ఎలా చేయాలో, పాటించవలసిన నియమాలు ఏమిటో, చేయకూడని తప్పులు ఏమిటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం. ఈ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో మక్కువ. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుండి 5 వారాల పాటు తనను నియమనిష్టలతో కొల్చిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది ఆ కనక మహాలక్ష్మి. మార్గశిర మాసంలో మహాలక్ష్మీదేవిని ఎవరైతే మనస్ఫూర్తిగా ధ్యానిస్తారో, పూజిస్తారో సంవత్సరంలోని మిగిలిన 11 మాసాల్లోనూ వారికి అష్టలక్ష్మి వైభవంతో పాటు వారి మార్గం విజయపదమై విరాజిల్లుతుంది. మార్గశిర లక్ష్మీ పూజ 5 గురువారాలు చేయాల్సిన ఐశ్వర్య వ్రతం. ఒకవేళ ఈ మాసంలో 4 లక్ష్మీ గురువారాలు వచ్చినట్లయితే 5వ వారంగా పుష్యమాసం తొలి గురువారం నాడు ఈ నోమును నోచుకోవాలి. ముందుగా పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలారా స్నానం చేసుకుని ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దుకోవాలి. తర్వాత పూజా మందిరాన్ని సిద్ధం చేసుకొని లక్ష్మీదేవి ప్రతిమను పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి. దేవి కొలువున్న ప్రదేశాన్ని పూలతో, బియ్యపిండితో వేసిన ముగ్గుతో అలంకరించాలి. ఒకవేళ లక్ష్మీదేవి ప్రతిమ లేనట్లయితే లక్ష్మీదేవి పటాన్ని కానీ పెట్టి పూజ ప్రారంభించుకోవచ్చు. ముందుగా మహాగణపతి పూజతో వ్రతాన్ని మొదలుపెట్టాలి. విఘ్నేశ్వర అర్చన అనంతరం మహాలక్ష్మికి షోడశోపచార పూజ నిష్ఠగా నిర్వహించాలి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం అంటూ ప్రార్థన చేసి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. మీకు కలశం ఆనవాయితీ ఉన్నట్లయితే కలశ స్థాపన తప్పకుండా చేసుకోవాలి. ఆసనం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, శుద్ధోదక స్నానం, వస్త్రం, చామరం, చందనం, ఆభరణం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలాదులను, కర్పూర నీరాజనాన్ని యథావిధిగా సమర్పించాలి. తర్వాత లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. తర్వాత అష్టోత్తర నామావళి పూజ చేసి మహానైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. నైవేద్యానంతరం లక్ష్మీవార వ్రత కథ చెప్పుకొని అక్షింతలు శిరస్సున ధరించాలి. చివరగా క్షమా ప్రార్థన చేయాలి. అమ్మవారికి సమర్పించే మహానైవేద్యం విషయంలో కొన్ని నియమాలు పాటించాలని పెద్దలు చెప్తారు. తొలి గురువారం అమ్మవారు పుట్టిన వారంగా ప్రఖ్యాతమైంది కాబట్టి ఈరోజు నోము సందర్భంగా అమ్మవారికి మొదటి గురువారం రోజు పులగాన్ని నివేదన చేయాలి. 2వ గురువారం అట్లు, తిమ్మనాన్ని మహానైవేద్యంగా సమర్పించాలి. 3వ వారం అప్పాలు, పరమాన్నం. 4వ వారం చిత్రాన్నం, గారెలను మహానైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. 5వ గురువారం చివరి గురువారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూరెలను నివేదించాలి. 5 లక్ష్మీ వారాలు పూర్తయిన తర్వాత 5గురు ముత్తైదువులను ఆహ్వానించి వారికి స్వయంగా వండి వడ్డించాలి. అనంతరం దక్షిణ తాంబూలాదులిచ్చి వారి ఆశీస్సులు పొందాలి. దీంతో మార్గశిర లక్ష్మీ వ్రతం పూర్తయినట్టు. మంగళగౌరి వ్రతంలాగా పూజ పూర్తయ్యాక ఉద్వాసన చెప్పే క్రియ ఈ నోములో ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో సౌభాగ్యలక్ష్మి నిత్యం విలసిల్లేందుకే ఈ పద్ధతిని పాటించాలనేది పండితుల ఉవాచ. చేయకూడని తప్పులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లక్ష్మీ గురువార వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో నియమంగా ఆచరించాల్సిన గొప్ప నోము. కాబట్టి ఈ నోము నోచే స్త్రీలు ఆయా లక్ష్మీ వారాల్లో శుచిగా ఉండాలి. తలకు నూనె రాయడం, జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం నిషిద్ధం. తొలి సంధ్య, మలి సంధ్య నిద్రపోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. గొడవలు పడవకూడదు. నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారి ఇంట సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్య దేవత వరాలు కురిపించి విజయాలను చేకూరుస్తుందని నమ్మకం. మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అని ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనంన తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది.
ఆ సుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మి చేసి జిల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టుచు పూజను చేసేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలైనారు. ఈమె అడుగుపెట్టిన వేళ విశేషంతో అత్తవారింట అష్టైశ్వర్యాలు తులతూగుతున్నాయి. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బుకు తీసుకురమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రంను తెలుసుకున్న ఒక కర్రను దొలిపించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు ఆ కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావా అని అడగ్గా ఏమీ తేలేదని చెప్పాను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుంది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరాహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకొని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పాను. సరే అని తీసుకుని వెళ్ళి మార్గమధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున ఆ చెప్పుల మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని పోయారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరాహాలు నింపి ఆ పండు అమ్మకు ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువెళ్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చిటివని అడగ్గా జరిగింది చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రంను తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలంచింది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏం వేసుకోకు, మనం వ్రతం చేసుకుందామని చెప్పింది. ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్ది అన్నం పెట్టి నోట్లో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి, మన వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పింది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది. రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకు నూనె రాస్తూ తను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రం చేసుకుంది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పని అయిన తర్వాత అమ్మను తెచ్చుకొని వచ్చి స్నానం చేసి పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు, నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. 5వ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పన పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగ్గా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యం అయ్యింది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు పరమాన్నం, 4వ వారం చిత్రాన్నం గారెలు,
పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణం కుడుములు వడ్డించి తల్లిచే నోము నోయించింది. పూజ పూర్తయ్యాక అక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకంనకు వెళ్ళెను. కథ లోపమైనను వ్రతలోపము కారాదు, భక్తి తప్పినను ఫలము తప్పదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.